ఫ్రెండ్స్ చూడండి, నెయ్యి రెడీ అయిపోయిందనమాట. ఇది మొత్తం నెయ్యేనండి. అయిపోయింది, ఇంకా రెడీ అయిపోయింది. దీంట్లో తమలపాకు కానీ ఇలాచీ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనము సూపర్గా అసలు ఎంత స్మెల్ ఎంత మంచిగా వస్తుంది అంటే అంత మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ యమ్మీ యమ్మీ నెయ్యి అయితే గీ రెడీ అయిపోయిందనమాట. నేను తమలపాకు అయితే వేస్తున్నాను చూడండి. అప్పుడే సౌండ్ వేరేలాగా వస్తుంది. అది నెయ్యి అయితే ఒకటే వేస్తున్నాను అనమాట, ఎక్కువ వేయను. చూస్తున్నారా, తమలపాకు సౌండ్ వస్తుంది అనమాట, టప 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 సౌండ్. చూడండి, ఒక్క డ్రాప్ కూడా నేను వేస్ట్ చేయదలుచుకోలేదండి. ఎందుకంటే ఎంత సేపు కాగబెడితే మనకి ఇంత నెయ్యి వచ్చింది అనేది ఇంకా నేను మీగడ తీసి పెడుతూ ఇలా ఇంత వచ్చిందనమాట. అసలు ఒక డ్రాప్ కూడా వేస్ట్ చేయను నేను. చూసారా ఎంత నెయ్యి వచ్చిందో ఫ్రెండ్స్. ఇలా మనం ఇంట్లో చేసుకుంటే ఇంత నెయ్యి వస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. కానీ గిన్నె కడిగేటప్పుడు ఉంటుందండి నాకు, ఈ గిన్నె కడిగేటప్పుడు నాకు ఉంటుంది ఈరోజు. మొత్తం 3 బౌల్స్లో ఉందన్నమాట ఇప్పుడు మీగడ. ఇది మొత్తం కూడా నేను మిక్సీకి పట్టి మీగడ మొత్తం మిక్సీకి పట్టి వెన్న చేసుకొని నెయ్యి అయితే కాస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే మిక్సీ పెట్టుకుంటాను. ఇదనమాట మీకు చూపిద్దామని చెప్పేసి ఈ విధంగా పెట్టాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఎంత వెన్న వచ్చింది చూడండి. ఇదంతా ఇట్లా వేసుకోవాలి. ఒక్కసారి మిక్స్ పడితేనే ఇంత వచ్చిందనమాట. వాటర్ని ఇలా అంటే అది వెళ్ళిపోతుంది కిందకి. వెన్న చూడండి, చిన్ని కృష్ణులు ఉంటే చిన్న ఇంత పెట్టి తినిపించేవాళ్ళము. మా ఇంట్లో ఎవరు చిన్ని కృష్ణులు లేరండి. అప్పుడప్పుడు నేనే ఇట్లా వెన్న తింటాడా. వెన్న మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. నేను తమలపాకు అయితే వేస్తున్నాను చూడండి. అప్పుడే సౌండ్ వేరేలాగా వస్తుంది. అది నెయ్యి అయితే ఒకటే వేస్తున్నాను అనమాట, ఎక్కువ వేయను. చూస్తున్నారా, తమలపాకు సౌండ్ వస్తుంది అనమాట, టప 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 సౌండ్. వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని పైన ఈ నెయ్యి కొంచెం వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు నా బ్లాగ్ ఏంటంటే, నేను మా ఇంట్లో పాల మీద మీగడ తీసి స్టోర్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకోసం అంటే నెయ్యి కోసం. నేను బయట నెయ్యి అస్సలు వాడను. ఇంకా మన టైంకి లేనప్పుడు, ఇంకా చేసేదేమీ లేనప్పుడు మాత్రం తెప్పించుకుంటా తప్పించి నేను మాత్రం మ్యాక్సిమం ఇంట్లో ఉన్న నెయ్యి, నేను కాచుకున్న నెయ్యి మాత్రమే యూస్ చేస్తాను. ఈరోజు మా ఇంట్లో ఒక 3 బౌల్స్, పెద్ద బౌల్స్ నిండా కూడా నెయ్యి అయ్యిందండి. ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం, ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం అని చెప్పి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఇంకా నెయ్యి అయితే ఇంట్లో అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా నేను ఇప్పుడు మిక్సీకి వేసి నెయ్యి అనేది కాగబెట్టాలి, వెన్న తీసి. ఓకేనా ఫ్రెండ్స్, నా బ్లాగ్ అనేది కంటిన్యూగా చూస్తున్నాండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఏ మాత్రం ఆలస్యం చేయనండి. ఇంకా బ్లాగ్ అనేది కంటిన్యూ చూస్తున్నానండి. ఇప్పుడు ఫస్ట్ నేను మీకు ఎంత మీగడ ఉందనేది నేను చూపిస్తాను. ఇది పాల మీద మీగడ అండి, పెరుగు మీద మీగడ కాదు. ఓకేనా, నేను పాల మీద మీగడ తీసి దాన్ని మిక్సీకి వేసి నెయ్యి అదే వెన్న చేసుకుని తర్వాత నెయ్యి కాస్తారనమాట. ఆ ప్రాసెస్ మొత్తం కూడా ఈ బ్లాగ్లో ఉంటే చూస్తూనే ఉండండి. ఫస్ట్ అయితే నేను మీకు మీగడ ఎంత ఉందో చూపిస్తాను పదండి. మొత్తం 3 బౌల్స్లో ఉందన్నమాట ఇప్పుడు మీగడ. ఇది మొత్తం కూడా నేను మిక్సీకి పట్టి మీగడ మొత్తం మిక్సీకి పట్టి వెన్న చేసుకొని నెయ్యి అయితే కాస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే మిక్సీ పెట్టుకుంటాను. ఇదనమాట మీకు చూపిద్దామని చెప్పేసి ఈ విధంగా పెట్టాను. చూడండి, నేనైతే మిక్సీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటానండి.
తీసి కొంచెం కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. నేను మొత్తము మీగడ తీసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తానండి, అదే వెన్న తీసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే మొత్తము మీగడ మొత్తం తీసి వెన్న చేసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. ఎందుకంటే జిడ్డు ఉంటుంది కదా, నాకు వీడియో తీసేటోళ్ళు ఇవ్వలేరు కాబట్టి నేనే తీసుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్. నేను మొత్తం మీగడ వేసుకున్న తర్వాత వెన్న అయిన తర్వాత ఎంత వెన్న అని కూడా చూపిస్తాను, ఓకేనా. నేనైతే మిక్సీకి వేసుకుంటాను ఫ్రెండ్స్. ఒకసారి అయితే వేసేసాను కదా, మిక్సీ తీసి చూపిస్తాను ఎంత వచ్చిందో ఒక్కసారికి. ఇదిగోండి, ఇదంతా కూడా వెన్న అన్నమాట. కింద వాటర్ లాగా వస్తుంది మీకు, వాటర్ ఫామ్ అయితే చూడండి. నేనైతే దీంట్లోకి తీసి వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి ఎంత వెన్న వచ్చింది చూడండి. ఇదంతా ఇట్లా వేసుకోవాలి, ఒక్కసారి మిక్స్ పడితేనే ఇంత వచ్చిందనమాట. వాటర్ని ఇలా అంటే అది వెళ్ళిపోతుంది కిందకి. చూసారండి ఎంత వచ్చిందో, మొత్తం కూడా అలాగే వేసుకుంటాను, ఓకేనా. వెన్న వచ్చిందనమాట, వెన్న చూడండి. చిన్న చిన్ని కృష్ణులు ఉంటే చిన్న చిన్న గింత పెట్టి తినిపించేవాళ్ళము. మా ఇంట్లో ఎవరు చిన్ని కృష్ణులు లేరండి. అప్పుడప్పుడు నేనే ఇట్లా వెన్న తింటాడా. వెన్న మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఎంత వచ్చిందో, ఎంత పెద్దగా ఉంది చూసారా బౌలు, దీని నిండా వచ్చిందనమాట వెన్న. ఇంత వెన్న వచ్చింది చూస్తున్నారా, మీకు కనిపిస్తుంది కదండి, ఇంత వెన్న వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని నెయ్యి చేయబోతున్నాను. మరి కిలో వచ్చిందా, కిలోన్నర వచ్చిందా అనేది మాత్రం మీరు వెయిట్ చేసి చూడాల్సిందే, ఓకేనా ఫ్రెండ్స్. దీని అయితే ఇప్పుడు నేను కాస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇంత వెన్న అయితే అయ్యిందండి. మీగడ నుంచి తీసినటువంటి వెన్న, ఇదంతా పాల నుంచి తీసిందనమాట. ఇప్పుడు దీని అయితే కాగబెడుతున్నాను. నేను ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసిన, చూడండి ఒక్కసారి. స్టవ్ మీద పెట్టేసిన, ఎంత అవుతుంది అనేది ఇంకా నాకైతే తెలియదండి. మొత్తానికైతే కరగబెట్టేసుకుందాము. అయితే మనము నెయ్యి కాచుకునేటప్పుడు లాస్ట్ నెయ్యి అవుతుంది అనుకునేటప్పుడు మేమైతే తమలపాకు వేస్తానండి నేను. అయితే నేను ఒక 1 రూపీ తీసుకురామంటే మా ఆయన 10 రూపీస్ తీసుకొచ్చి చూడండి. మళ్ళీ మా ఇంట్లో తమలపాకులు తినేవాళ్ళు కూడా ఎవరు లేరు, కానీ ఖచ్చితంగా నేనైతే తమలపాకు అయితే వేస్తాను. నెయ్యి లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు తమలపాకు వేస్తాను. చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. తమలపాకు ఎవరైనా వేయకుండా ఉంటే కూడా ఇలాచి, అదే ఎలక్కాయ బుడ్డ వేస్తారు, అది కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట స్మెల్. మీరేం వేస్తారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు వెన్నని నెయ్యి రూపంలోకి మారుస్తున్నాను అనమాట. చాలా చాలా టైం పడుతుంది, ఎంత టైం తీసుకుంటే అంత మంచిగా అవుతుంది అనమాట నెయ్యి అనేది, ఓకేనా ఫ్రెండ్స్. మీరు నెయ్యి కాచేటప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం వేస్తారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నెయ్యి అయితే ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్. చూడండి మొత్తం మీగడ అంటున్నా, వెన్న అయితే కరుగుతుందండి, కరుగుతుంది చూడండి. ఇది మొత్తం కూడా కరగాలి, చాలా చాలా టైం పడుతుంది. దగ్గర ఒక 1.5 అవర్ అయితే పడుతుందండి మనకు నెయ్యి అనేది రెడీ అవ్వడానికి. సిమ్లో పెట్టుకొని కరిగించుకోండి, లేదంటే పొంగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. తర్వాత స్టవ్ కడుక్కోవాలి మనం బాగా, అదనమాట. మా ఊర్లో అయితే బీభత్సంగా వర్షం పడుతుంది అనమాట. అసలు దగ్గర ఒక 1 వీక్ అవుతుందండి, అసలు వర్షం అయితే తగ్గట్లే. నాకైతే చాలా బాధ భయం 2 అవుతుంది అనమాట. వర్షం కూడా పడాలి, బట్ ఏంటంటే ఎక్కడ వైరల్ ఫీవర్స్ అనేది ఆల్రెడీ ఎక్కువ అయిపోయినాయి, ఇంకా ఎక్కడ ఎక్కువైపోతాయా అని చెప్పేసి అయితే మస్తు టెన్షన్ అయితే నాకైతే ఉంది. కొంచెమన్నా వర్షం తగ్గి ఎండ వస్తే చాలా బాగా అనిపిస్తుంది. మొత్తానికైతే మా బాబు అయితే ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళిండు, మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిండండి. కానీ ఇంటికి వచ్చే వరకు తడుచుకుంటూ వస్తారా తడవకుండా వస్తారా అనేది మాత్రం ఇక దేవుడి మీద వదిలేస్తున్నాను. వర్షం ఎట్లా పడుతుందో చూపిస్తా పదండి. చూడండి వర్షం ఎట్లా పడుతుందో. మాదైతే గేట్ లైట్ కూడా పక్కకి జరిగిపోయిందనమాట. ఆ వర్షానికి అంత ఫోర్స్లో పడుతుంది వర్షము. అసలు చూడండి మెట్ల దగ్గర నుంచి నీళ్ళు అసలు బయటికి రావడానికి లేదనమాట, అంత వర్షం పడుతుంది. మీ నెంబర్ ఫ్రెండ్స్, సౌండ్ వినండి, జస్ట్ సౌండ్ వినండి.
కదండి, బీభత్సమైన వర్షం అనమాట. ఆ సౌండే మీకు అర్థమై ఉండొచ్చు ఎంత వర్షం పడుతుంది అనేది. మధ్యాహ్నం వాడిని మా బాబుని స్కూల్ నుంచి తీసుకొని రావాలి, ఆటోలో మాట్లాడాలి, బైక్ మీద వెళ్ళడానికి రాదు, నా బండి తీసుకుపోవడానికి రాదనమాట. ఆటోలో పోయి ఆటోలో తీసుకొచ్చి వీలైతేనే పంపిస్తాను మధ్యాహ్నం, లేదంటే లేదండి. ఏంటంటే భయం వేస్తుంది అనమాట ఈ వర్షానికి పోవాలంటే కూడా. ఓకేనా ఫ్రెండ్స్. అయ్యో, నెయ్యి మొత్తం పొంగిపోయింది చూడండి. ఏదో ఒక పని పడుతుంది ఫ్రెండ్స్ నాకైతే. ఈ నెయ్యి కాచాలంటేనే భయం వేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. చూడండి ఒక్కోసారి ఎంత ఇట్లా ఉంటే అసలు మొత్తం పోతుంది, ఇక్కడ పోతుంది మీగడ మొత్తం. ఎంత నెయ్యి పోయింది, ఎంత వేస్ట్ అవుతుందో ఇప్పుడు. ఇక మాకు ఇక్కడ సందులో నుంచి పడతా ఉంటుంది, మొత్తం పొంగిపోయింది. వర్షం చూపిద్దామని చెప్పి నేను బయటికి పోయి లోపలికి వచ్చేసరికి చూడండి ఎంత బీభత్సం జరిగిపోయిందో. అసలు నాకైతే ఈ మీగడ నెయ్యి కాస్తున్నా అన్నప్పుడల్లా నాకైతే ఈ టెన్షన్ మాత్రం తప్పదండి. చూడండి ఎంత పోయిందో మొత్తం. జిడ్డు ఫస్ట్ టైం మొదలే జిడ్డు ఉంటుంది. ఇదొక టెన్షన్ అనమాట. మీగడ కాసిన నెయ్యి కాసిన మొత్తం ఇదే చూడండి. స్టవ్ మొత్తం గలీజ్ అయిపోయింది. ఇట్లా బయటికి పోయి వచ్చే వరకు ఇంతగానం బీభత్సం అనమాట. బయట వర్షం చూపిద్దామని మీకు. అసలు ఎంత వర్షం పడుతుందంటే బయట. ఇదంతా ఇప్పుడు నీట్గా చేసుకోవాలా. ఇది మీగడ వద్దనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఈ నెయ్యి వద్దనిపిస్తుంది అండి. ఇది చూడండి ఒకసారి ఎట్లా ఉందో స్టవ్ అంతా. ఓకే నేను ఫ్రెండ్స్, నేను ఇదంతా నీట్గా చేసుకుంటాను. టైం కూడా అవుతుంది, స్కూల్ టైము. ఫ్రెండ్స్ మొత్తం నీట్గా చేసేసిన, ఇంకా ఇక్కడ ఉంది. మొత్తం వంట అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తాను. మొత్తం ఇదంతా నీట్గా అయిపోయింది. నాకు అందుకేనండి భయం వేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడైతే వెన్న పెట్టిన, పక్కనైతే గుడ్లు అయితే ఉడకబెడుతున్నాను లంచ్ కోసం అనమాట. మీకు బయట వర్షం చూపించి ఇంట్లోకి వచ్చే వరకు ఎంత బీభత్సం జరిగిందంటే మొత్తం పొంగి స్టవ్ మొత్తం గలీజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నీట్గా చేసుకున్నాను చూడండి, మొత్తం నీట్గా చేసుకున్నాను. ఇంకా ఉంది జిడ్డు అయితే. అసలు నాకైతే నెయ్యి కాచాలి అంటే మాత్రం భలే భయం వేస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచే భయం అనిపిస్తుంది. పని మనం చేసే పని కాకుండా ఇంకా ఎక్స్ట్రా పని అవుతుంది అనమాట. మొత్తానికైతే ఇప్పుడు అది ఇక్కడే నిలబడి చూస్తాను దాన్ని అయ్యేంతవరకు. అయితే కలిపెడుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, 1.5 hour పడుతుంది నాకు ఖచ్చితంగా. అంతవరకు నేను వంట అయితే చేసుకుంటాను. ఫ్రెండ్స్ చూడండి, అన్నం అయిపోయింది, కూర అయిపోయింది, బాబుని స్కూల్ నుంచి కూడా తీసుకొచ్చినా కానీ నెయ్యి మాత్రం కాలేదండి. ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్ చాలా టైం పడుతుందని. చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం ఎంతసేపు పడుతుంది. ఇంకా ఉన్నా ఫ్రెండ్స్, మళ్ళా గారిపోయింది చూడండి. ఇక్కడే ఉన్నా, స్టవ్ చిన్నగా పెట్టే లోపల కారిపోయింది మళ్ళీ. చూడండి మొత్తం కింద మొత్తం అక్కడ. మన నెయ్యి ఇంకా అవ్వడానికి అయితే ఒక 10 minutes పడుతుంది ఫ్రెండ్స్. చూడండి దగ్గర పడిపోయింది అనమాట. ఒక 10 minutes అయితే 10-15 minutes అయితే మన నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. మొత్తానికైతే మన నెయ్యి అయితే రెడీ అవ్వడానికి వచ్చేసిందండి, అయిపోయింది చూడండి. ఇక్కడ మొత్తం మనకి కనిపిస్తుంది కూడా నెయ్యినే. ఈ కొంచెం ఈ నురుగు అంతా పక్కకి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు నేను చూపిస్తాను ఉండండి మీకు. ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది మొత్తం నెయ్యిని అనమాట. ఇంకొక 5 minutesలో మనకైతే నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. ఇది మొత్తం చూడండి, ఇంకొక 5 minutesలో మన రెడీ అయిపోతుంది అనమాట నెయ్యి. ఫ్రెండ్స్ నెయ్యి అయితే రెడీ అయిపోయింది చూడండి. పొద్దున్న నుంచి కష్టపడితే మనం అనుకున్నాం కానీ 1.5 hour కాదండి, 2 hours ఎక్కువ పట్టింది. ఇదంతా నెయ్యే అండి. ఇంకో ఒక్క నిమిషం అయితే అయిపోతుంది, బంద్ చేయొచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఇది కూడా ఉంటుంది కదా, ఇదంతా కూడా ఈ కచ్చరా అనేది కూడా మొత్తము కిందకి వెళ్ళిపోతుంది అనమాట. మొత్తానికైతే నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి.
దీంట్లో ఇలాచీ వేసుకోవాలంటే ఇలాచీ వేసుకోవచ్చు. చూడండి నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇది మొత్తం నెయ్యి అన్నమాట. మొత్తం ఎంత ఉంటుంది అనేది మీరు గెస్ చేస్తే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి నెయ్యి రెడీ అయిపోయిందనమాట. ఇది మొత్తం నెయ్యేనండి. అయిపోయింది, ఇంకా రెడీ అయిపోయింది. దీంట్లో తమలపాకు కానీ ఇలాచీ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనము సూపర్గా అసలు ఎంత స్మెల్ ఎంత మంచిగా వస్తుంది అంటే అంత మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ యమ్మీ నెయ్యి అయితే గీ రెడీ అయిపోయిందనమాట. సూపర్గా ఉంది చూడడానికి, ఎంత టెంప్టింగ్గా ఉంది చూడండి. వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని ఈ నెయ్యి వేసుకొని తింటే ఆహా అద్భుతం కదా. నేను తమలపాకు అయితే వేస్తున్నాను చూడండి, అప్పుడే సౌండ్ వేరేలాగా వస్తుంది. అది నెయ్యి అయితే ఒకటే వేస్తున్నాను అనమాట, ఎక్కువ వేయను. చూస్తున్నారా, తమలపాకు సౌండ్ వస్తుంది అనమాట, టప 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 సౌండ్. నేను 2 ఏలాకులు కూడా వేస్తున్నాను అనమాట, ఇలాచీ కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట, దానికోసం అని చెప్పేసి. మొత్తానికైతే మన నెయ్యి అయితే చూడండి ఎంత వచ్చింటుంది అనేది మీరు గెస్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇంకా బంద్ చేస్తాను, లేదంటే మాడిపోతుంది. ఫ్రెండ్స్ నేనైతే నెయ్యి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు నెయ్యిలో నుంచి తమలపాకుని అయితే తీసేస్తున్నానండి. చిన్నప్పుడు ఈ తమలపాకు కోసం అయితే యుద్ధాలే జరిగేవి మా ఇంట్లో. నెయ్యిలో వేయించిన తమలపాకు కోసం అయితే యుద్ధాలే మా ఇంట్లో అయితే. ఇప్పుడైతే గిన్నెలో పోస్తాను, ఎంత వస్తుందనే చూపిస్తాను మీకు. ఇది కూడా నేను తింటాను, కొద్దిసేపు అనేది తింటాను అనమాట. ఇది అనమాట ఫ్రెండ్స్, నేనైతే ఈ గిన్నెలో అయితే నెయ్యి పోస్తున్నానండి. చూడండి దీంట్లో పోయంగానే ఇంకా ఎంత నెయ్యి ఉందన్నమాట. దీన్ని కూడా వేరే దాంట్లోకి పోస్తాను, చూద్దురు ఎంత ఉందో. ఓకేనా అండి, ఇప్పుడు దీంట్లో ఇంకొక బౌల్లోకి పోసుకుంటున్నాను చూడండి. ఒక్క డ్రాప్ కూడా నేను వేస్ట్ చేయదలుచుకోలేదండి, ఎందుకంటే ఎంతసేపు కాగబెడితే మనకి ఇంత నెయ్యి వచ్చింది అనేది ఇంకా నేను మీ కూడా తీసి పెడుతూ ఇలా ఇంత వచ్చిందనమాట. అసలు ఒక డ్రాప్ కూడా వేస్ట్ చేయను నేను. చూసారా ఎంత నెయ్యి వచ్చిందో ఫ్రెండ్స్. ఇలా మనం ఇంట్లో చేసుకుంటే ఇంత నెయ్యి వస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. కానీ గిన్నె కడిగేటప్పుడు ఉంటుందండి నాకు, ఈ గిన్నె కడిగేటప్పుడు నాకు ఉంటుంది ఈరోజు. ఫ్రెండ్స్ చూడండి, ఇదేమో 1 లీటర్ది అనమాట. తర్వాత ఇది వచ్చేసి 3/4 లీటరు. మొత్తం ఒక 1/2 కిలో తక్కువ 2 కిలోల నెయ్యి అయితే వచ్చిందండి. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అనమాట. చూడండి అసలు ఎంత వచ్చిందో, మస్తు హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనము ఇంట్లో చేసుకున్న నెయ్యి. ఇది వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని పైన ఈ నెయ్యి కొంచెం వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మొత్తానికైతే నాకైతే ఒక 1/2 లీటర్ తక్కువ 2 కిలోల నెయ్యి అయితే వచ్చిందండి. చూసారా, ఇదొక బౌలు ఎవ్వరికి ఇచ్చేదే లేదండి, మొత్తం నాకే కావాలి. ఎందుకంటే నేను బిర్యానీలు ఎక్కువ చేస్తాను, స్వీట్ ఎక్కువ చేస్తాను కాబట్టి నాకు ఎక్కువ ఖర్చు అవుతుంది నెయ్యి. అందుకోసం నేను మా ఇంట్లో నేనే చేసుకుంటాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి బ్లాగ్తో మీ ముందుంటే అంతవరకు బాయ్ బాయ్.